తన వాళ్ళందరూ తన కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే తనెంత బాధపడుతుందో. అవునక్క, తనకిప్పుడు ఓదార్పు అవసరం. అందుకే నేను శిరీష దగ్గరికి వెళ్తాను. వద్దన్నా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు చనిపోవడానికి కారణం నువ్వేనని ఆ శిరీష గట్టిగా నమ్ముతోంది. నీకిలా జరిగిందే అని మాతో పాటు వాడు కూడా చాలా బాధపడుతున్నాడమ్మా. అలాంటిది ముందు వెనుక ఆలోచించకుండా ఇలా పోలీసులతో రావడం ఏం బాగాలేదమ్మా. నాకంటూ ఎవరున్నారని బ్రతకాలి? ఏ భవిష్యత్తును ఊహించుకుని బ్రతకాలి? ఎవరిని నమ్ముకొని బ్రతకాలి? అదే నీ సమస్య అయితే నాకంటూ ఎవరున్నారన్నావు కదా, నా కుటుంబాన్ని నీకిస్తాను, నా ఇంట్లో స్థానం ఇస్తాను. నీకు భవిష్యత్తును నేనే ఏర్పాటు చేస్తాను. నీ నమ్మకాన్ని నేనవుతాను. మీ జాలి నాకు అవసరం లేదు. ఇది జాలి కాదు శిరీష, సాటి మనిషిగా నేను చేస్తున్న సహాయం. నా వలన నీ కుటుంబం నీకు దూరమైంది అన్న నీ అనుమానం తీర్చడానికి నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. బాధ్యత తీసుకోవడం అంటే ఏడ్చే కళ్ళ వెంట కన్నీళ్లు తుడవడం కాదు, కన్నీళ్లే రాకుండా చేయడం. మీరు తీసుకునే బాధ్యత మీ ఇంటికి నన్ను భారం చేస్తుంది, కానీ గౌరవాన్నివ్వదు. నాకది భవిష్యత్ అవదు. కష్టంలో ఉన్నాను కాబట్టి నన్ను ఓదార్చడానికి మీ కుటుంబాన్ని నా కుటుంబం చేస్తానన్నా మీ కుటుంబం నా కుటుంబం ఎలా అవుతుంది? ఉన్నన్ని రోజులు పరాయిదానిలా బ్రతకాలి. అలాంటి బ్రతుకు నాకొద్దు. అందుకే ఈ బ్రతికే వద్దనుకుంటున్నాను. అందుకే నిన్ను నా మనిషిని చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా భార్యవి అయితే నాది అన్నది ఏదైనా నీది అవుతుంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి భారం కాకుండా భార్యని చేస్తాను. భర్తగా నీ బాధ్యత తీసుకుంటాను. నీ భవిష్యత్తునవుతాను. నీ కళ్లల్లో కన్నీళ్లు రాకుండా చేస్తాను. ఇప్పుడు నీ ఇల్లన్న హక్కుతో ఇంట్లో ఉండొచ్చు. అమ్మా, తనని లోపలికి తీసుకెళ్లి గది చూపించు. అలాగే. శిరీష, రామ్మా. నీకు భవిష్యత్తును నేనే ఏర్పాటు చేస్తాను. నీ నమ్మకాన్ని నేనవుతాను. అందుకే నిన్ను నా మనిషిని చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ ఇంట్లో నువ్వే స్థానం ఇచ్చావు హరి.
నీ జీవితంలో కూడా ఇస్తున్నావు. నేనొచ్చింది ఇక్కడ ఉండడానికి కాదు, నువ్వు లేకుండా చేయడానికి. నా వాళ్ళని నాకు లేకుండా చేసిన నిన్ను వదలను హరి. నీ అంతు చూశాకే నేనిక్కడి నుంచి వెళ్తాను. శిరీష, ఎక్కడమ్మా? వెళ్ళిన పని అయిందా? రావాల్సిన చోటుకి జాగ్రత్తగా వచ్చి చేరాను. అంత సులభంగా అక్కడికి ఎలా వెళ్ళగలిగావు? సులభంగా ఏం రాలేదు, పోలీసులతో వచ్చాను. అరెస్ట్ చేయించడానికి వచ్చారని ముందు కంగారు పడినా తర్వాత ఇంట్లోకి రానిచ్చారు. పోలీసులతో వెళ్ళావా? మధ్యలో పోలీసులు ఎందుకు? ఆత్మహత్య చేసుకోబోతుంటే పోలీసులే కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆత్మహత్య చేసుకోబోయావా? అదేంటమ్మా? సంజయ్ వాళ్లను దూరం చేసిన హరి అంత చూస్తానన్న నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఇన్ని రోజులు సుభద్ర ఇంట్లో ఉన్న నేను ఈ ఇంట్లోకి రావాలంటే ఆ హరి అంత సులభంగా రానివ్వడమ్మా. అందుకే కొంచెం రిస్క్ చేశాను. ఈ తప్పుకి ఆ దేవుడు అతనికి ఏ శిక్ష విధిస్తాడో నాకు తెలీదు. కానీ నేను విధించే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఈ క్షణం నుంచి ఆ హరి పతనం కోసం బ్రతుకుతాను. కానిస్టేబుల్స్, పోలీసు వస్తున్నారు. ఆగండి, ఆగండి, ఆగు. రేయ్, ఆగండి, ఆగండి, రేయ్, ఆగు. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని కాపాడండి. కానిస్టేబుల్స్, కాపాడండి, దూకండి. పైకి తీసుకురండి, పైకి తీసుకురండి, పైకి లాగండి. హలో, ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమే తెలుసా? నాకంటూ ఎవరు లేని అనాథరైపోయాను. ఇంకా నేనెవరి కోసం బ్రతకాలి? నన్ను వదలండి, నేను చావాలి. ఎవరూ లేరని ప్రాణాలు తీసుకుంటావా? నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయాక నేను బ్రతకడంలో అర్థం లేదు. నన్ను వదలండి, నేను చనిపోవాలి. అవును,
మీది పర్వతాపురం కదూ? చావాలి అనుకున్న నాకు ఏ ఊరైతే ఏముంది? చూడండి, అందరికీ సమస్యలుంటాయి. దానికి చావే పరిష్కారం అనుకుంటే ఎలా? ఆయన వాళ్ళందరినీ దూరం చేసుకొని అనాథగా బ్రతికి ఈ బ్రతుకు నాకొద్దు. ఈ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయినట్టుంది. పర్వతాపురం హరిగారు ఉన్నారు కదా, హరిగారికి అప్పగిస్తే ఆయన చూసుకుంటారు. తీసుకురండి. నన్ను వదలండి. నీకేదైనా జరుగుంటే? రగిలిపోతున్న గుండెకి భయం ఉండదమ్మా. ఆ చిన్న రిస్క్ చేయకపోతే నాకు ఈ ఇంట్లో స్థానం దక్కేది కాదు. ఎన్ని రోజులు మమ్మల్ని కాపాడుకోవడానికి రిస్క్ చేశావు, ఇప్పుడు ఆ హరి ప్రాణాలు తీయడానికి రిస్క్ చేస్తున్నావన్నమాట. అవునమ్మా. అమ్మా, శిరీష వాళ్ళ ఇల్లు ఇదేనా? ఇదేనమ్మా. కాకపోతే ఆ అమ్మ ఇంట్లో లేదు. ఇంకెవరున్నారు? ఎవరున్నారమ్మా? ఉన్న వాళ్ళందరినీ ఆ బాంబు రూపంలో పొట్టను పెట్టుకున్నారు. మిగిలిన ఆ అమ్మాయి ఒక్కతే. అంటే ఇంట్లో ఇంకెవరూ లేరా? రేఖ అని వాళ్ళ పిన్ని ఆమొచ్చి ఆ అమ్మాయికి తోడుగా ఉంటున్నట్లుందమ్మా. ఎవరో ఒకరున్నారు కదా, అది చాలు. థ్యాంక్ యూ అండి. పోనీలేమ్మా, మొత్తం మీద ఆ ఇంట్లోకి చేరావన్నమాట. అది చాలు. ఇంట్లోనే కాదు, తన జీవితంలో కూడా స్థానం ఇస్తున్నాడా హరి. జీవితంలో అంటే? నన్ను పెళ్లి చేసుకుంటాడంట. తన కుటుంబాన్ని నా కుటుంబం చేస్తాడంట. తన భార్యగా తన జీవితంలో సగభాగం నాకిస్తాడట. అంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటున్నావా? చేసుకుంటాను. మన కుటుంబాన్ని మనకు లేకుండా చేసిన వాణ్ణి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? మనకు కావలసింది ఆ హరి చావు. ఆ హరిని చంపుతానని వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకుంటానంటే వెండి శిరీష. కలిసి బ్రతకాలి అనుకున్న మనిషి కళ్ల ముందే బూడిదయ్యాక ఇంకా నా జీవితంలో పెళ్లికి చావుకి పెద్ద తేడా లేదమ్మా. మరి ఇప్పుడు ఆ హరిని పెళ్లి చేసుకుని ఏం చేద్దామని? హరి అంతు చూడాలంటే నేను ఇంట్లో ఉండాలి. అదే అతని భార్య స్థానంలో నిలబడితే ఈ ఊరిలో అతని పరువుని పరపతిని దిగజార్చి మన వాళ్ల చావుకి ప్రతీకారంగా అతనికి నరకం చూపించి అప్పుడు చంపుతాను. నిజమే, వాడి భార్య స్థానంలో ఉంటేనే వాణ్ణి చంపడం సులభం అవుతుంది. వాడు మామూలుగా చావకూడదు. మన కుటుంబాన్ని మనకు లేకుండా చేసిన వాడికి బ్రతకాలి అన్న ఆశ చచ్చిపోవాలి. చావు కోసం తపన పడాలి, చంపమని ప్రాధేయపడాలి. అలా చంపువాణ్ణి. పగ తీర్చుకుంటానమ్మా. అందుకే
నడిచే ఈ శవం మెడలో ఆ హరి తాళి కట్టడానికి ఒప్పుకున్నాను. నా వాళ్లని చంపిన ఆ నరరూప రాక్షసుడు నా కళ్ళ ముందే ఉన్నా కోపాన్ని దిగమిగుకున్నాను. నువ్వు తప్పు చేయవు. వాడి చావు కోసం నువ్వు ఏం చేసినా నాకు సంతోషమే. చచ్చాడన్న మాట చెప్పు చాలు. అప్పటి వరకు మన వాళ్ళకు ఆత్మశాంతి లేదు, నా మనసుకు ప్రశాంతత ఉండదు. త్వరలోనే నీ కోరిక తీరుస్తానమ్మా. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఏంటమ్మా నేరుగా ఇంట్లోకే వస్తున్నావు? ఎవరు నువ్వు? మీరిప్పటి వరకు ఎవరు చావాలని కోరుకుంటున్నారో ఆ హరి చెల్లెల్ని. మా అన్నయ్యని ఒక ఊరే ప్రేమిస్తుంది. అలాంటిది ఆయన చావును కోరుకుంటున్నారా? మా అన్నయ్య ఏం తప్పు చేశాడండి? అంటే సుభద్ర నువ్వేనా? అవును, నేనే. ఏంటండి ఈ దారుణం? మా అన్నయ్య చావును కోరుకుంటున్నారా? మా వాళ్ళ ప్రాణం తీసిన మీ అన్నయ్యని మరేం చేయాలి? మీరు పొరపాటు పడుతున్నారు. మా అన్నయ్య అలాంటి వాడి కాదు. ప్రాణం పోయినా అలాంటి తప్పు చేయడండి. అది తప్పు కాదు, దారుణం. తనకు అవమానం జరిగిందన్న కక్షతో రాక్షసుళ్ళ ముగ్గురు ప్రాణాలు తీశాడు. లేదండి, శిరీష్ వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు మన వలన భయపడకూడదు అన్నయ్య అంటే. ఇన్నేళ్లలో మొట్టమొదటిసారి నా మాటకి గౌరవం ఇచ్చి శిరీష వాళ్ళ దగ్గరికి సింహం అన్నని పంపించాడు. సింహాన్ని పంపించాడు, అతనితో పాటు పచ్చని మొక్కలు బాంబు పెట్టి మరీ పంపించాడు. మా అన్నయ్య బాంబు పెట్టడం ఏంటండి? మీకంటే తెలీదు, శిరీషకి తెలీదా? మా అన్నయ్య దేవుడండి. ఆయనకి 10 మందికి సాయం చేయడం తప్ప ప్రాణాలు తీయడం తెలీదు. చెల్లెలివి కదా, నీ అన్న నీకు గొప్పగానే కనిపిస్తాడు. కానీ నష్టపోయింది మేము. ఆయన వాళ్ళని పోగొట్టుకుని అనాథల్లా మిగిలింది మేము. అందరూ ఆనందంగా పెళ్లికి బయలుదేరాం. చూడు, ఆ ఫోటోలు చూడు, ఆ మొహాల్లో ఆనందం చూడు. ఆ ఆనందాన్ని, వాళ్ళని ఒక్క క్షణంలో బూడిద చేసి ఆ ఫోటోలో బొమ్మల్ని మిగిల్చాడు మీ అన్న. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుంది? మా అన్నయ్య అలాంటి పని చేయడు, చేయలేడు. చేశాడు. మీ అన్నే అన్నీ చేశాడు. మీ అన్న పంపించిన ఆ తులసి కోట వల్లే మా ఇల్లు శ్మశానం అయిపోయింది. మా వాళ్ళు మాకు దూరం అయిపోయారు. తులసి కోటి పంపించింది మా అన్నయ్యే, కానీ అందులో బాంబు పెట్టింది మాత్రం మా అన్నయ్య కాదు. ఇంకెవరికి అవసరం ఉంది? మీ అన్ని మీద చేసుకున్నాడని మా శిరీషిని సంజయ్ని ఊరు జనంతో తరిమి తరిమి కొట్టించాలని చూసింది నీ అన్న కాదా? ఊరు దాటి వచ్చినా తన మనుషుల్ని పంపించి సంజయ్ని చంపించాలని చూసింది నీ అన్న కాదా? సంజయ్ వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించి వదిలేయండి అని శిరీష వచ్చి కాళ్ల మీద పడి మరీ బ్రతిమలాడితే నా వల్ల, నా ఊరి వాళ్ల వల్ల ఎలాంటి ప్రమాదం రాదు అని మాటిచ్చి మాట తప్పింది నీ అన్న. అయ్యో, నా అన్న అలాంటి వాడి కాదండి. వద్దు, ఇంకా ఎవరు ఏం చెప్పినా వినే ఓపిక మాకు లేదు. ప్రాణాలు తీసినా క్షమించేంత మంచితనమో మాకు లేదు.
పచ్చని పెళ్లి పందిర్లో ఒకటి కావాలని కలలు కంటూ బయలుదేరిన ఆ జంటని విడదీసిన పాపం నీ అన్నది. తనకి తల్లి దొరికిందన్న నా మనవరాలి ఆనందాన్ని శాశ్వతంగా దూరం చేసిన రాక్షసత్వం మీ అన్న ఇది. మా ఆనందాన్ని, మా వాళ్ళ జీవితాల్ని, మా శిరీష భవిష్యత్తుని నాశనం చేసిన నీ అన్నని ఇంకా క్షమించాలా? అది జరగదు. మీ అన్నకి మా శిరీష చేతిలో చావు తప్పదు. మీ మాట మీదేనా? నా మాట వినరా? నా బాధ అర్థం చేసుకోరా? చెయ్యని తప్పుకి శిక్ష విధిస్తారా? తప్పు చేశాడు కాబట్టే శిక్ష అనుభవించబోతున్నాడు. నీ అన్న ఇంటిలో చేరితే చాలు, తన పరువుని పరపతిని మొత్తం నాశనం చేసి అప్పుడు నీ అన్నని చంపాలి అనుకుంది నా కూతురు. హ, నీ అన్న దురదృష్టం, నా కూతురి అదృష్టం. ఇంట్లో స్థానమిస్తే చాలు అనుకుంటే నీ అన్న ఏకంగా తన జీవితంలో స్థానమిస్తున్నాడంట. మా శిరీషని పెళ్లి చేసుకోబోతున్నాడంట. ఆ పెళ్లి తర్వాత మీ అన్న చావే. మీ అన్నను చంపి మా వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించేదాకా నేను కాని నా కూతురు కాని నిద్రపోము. నా అన్నని చంపాలంటే అంతకన్నా ముందు ఆ చావు నన్ను దాటాలి. మంచి చెడు ఆలోచించకుండా మా అన్నయ్య ప్రాణాలు తీయాలని చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? నీ అన్న ప్రాణాలు తీయొచ్చు, మేము మాత్రం నీ అన్నని ఏమీ చేయకూడదు, అంతేనా? ఇప్పుడు చెప్తున్నా, నా అన్న తప్పు చేయడు. హ, చేశాడు. శిక్ష అనుభవిస్తాడు. తనని ఎలా శిక్షిస్తారో నేను చూస్తాను. నన్ను కాదని శిరీష మా అన్నయ్యని ఏం చేయగలదో చూస్తాను. ముందు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నీ అన్నే పెళ్లికి సిద్ధపడ్డాక ఇక నువ్వు చేయగలిగిందేముంది? ఏం చేస్తానా? శిరీష మా ఇంట్లో ఎలా ఉంటుందో, మా అన్నని ఎలా పెళ్లి చేసుకుంటుందో చూస్తాను. మంచిగా నా అన్నకి భార్య కావాలనుకునుంటే వదినగా సంతోషంగా ఒప్పుకునేదాన్ని. నా అన్న ప్రాణం తీయడానికి ఆ పంచన చేరి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తే అది జరగదు, జరగనివ్వను.